రీసెంట్గా 17 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచి. ఈ జిఐ అనేది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ని సూచిస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ పుట్టింది, దాని ఒరిజినాలిటీ ఏది అని. ఉదాహరణకి డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డు, మదురై మల్లి, తిరునెల్వేలి హల్వా, కంచిపట్టు చీరలు ఇలా. ఇండియాలో ఇప్పుడు జిఐ ట్యాగ్ ఉన్న ఐటమ్స్కి చాలా పాపులారిటీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జిఐ ట్యాగ్ని గుర్తిస్తే ఏంటి లాభం ఏంటంటే ఆ ప్రోడక్ట్కి అక్కడి నుంచే వచ్చిన ప్రోడక్ట్ అనే ఒక ఒరిజినాలిటీ లెక్క. రెండోది దానికి మార్కెటింగ్ పెరుగుద్ది. మూడోది అంతర్జాతీయంగా కూడా దానికి ఖ్యాతి పెరిగిద్ది అనమాట. సో ఇది జిఐ ట్యాగ్. అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతకుముందు సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జిఐ ట్యాగ్స్ అడగటం, అదేవిధంగా కొత్తగా వచ్చిన జిఐ ట్యాగ్స్ అడగటం, జిఐ ట్యాగ్ విశిష్టతలు అడగటం ఇలా జరుగుతుందన్నమాట. భారతదేశంలో జిఐ రిజిస్ట్రీ అనేది చెన్నైలో ఉంది. జిఐ ట్యాగ్ సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దానిలోని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని నోడల్ డిపార్ట్మెంట్ అయ్యారు. దాని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. రీసెంట్గా జిఐ ట్యాగ్స్ 17 ప్రోడక్ట్స్కి వచ్చాయి. ముఖ్యంగా ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకు చెందిన ఎక్కువ ప్రోడక్ట్స్కి రీసెంట్గా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మనం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూస్తే ఒడిస్సాలో లాంజియా సౌరా అని చెప్పి ఇట్స్ వాల్ మ్యూరల్ ఆర్ట్ అనమాట. ఇది ఒక పెయింటింగ్ టైప్, లాంజియా సౌరా అని ఒరిస్సాలో దానికి వచ్చింది. తర్వాత డోంగారియా కోండ్ షాల్స్కి వచ్చిందనమాట. ఈ షాల్స్ కూడా చాలా యూనిక్ అని చెప్పొచ్చు. ఈ షాల్స్ని డోంగారియా కోండ్ అని చెప్పి ఒరిస్సాలో ప్రముఖమైన ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఈ షాల్స్ని తయారు చేస్తారు. అవి చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ బిలీఫ్ చూపిస్తూ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ గాడెస్ డొంగారియా పిక్చర్స్ కూడా వాటికి దానికి సంబంధించి అనుసంధానమై ఉంటాయన్నమాట. తర్వాత ఒరిస్సాకి చెందిన ఖజూరి గూడ, అది డేట్ పామ్స్, మనకు తెలుసు ఖర్జూరాలతో చేసిన ఒక స్వీట్ లాగా జాగరీ అనమాట, దానికి కూడా వచ్చింది. తర్వాత ఒరిస్సాకి చెందిన డేన్ కనాల్ బగ్జీ, మిల్క్ ప్రోడక్ట్ అనమాట, ఇది పాలతో చేసిన పదార్థం, దానికి కూడా వచ్చింది. అన్నిటికన్నా విశిష్టమైన అంశం ఏంటంటే ఆల్రెడీ ఇది మనకి తెలంగాణ గ్రూప్ 1లో కూడా అడిగారు. సిమ్లిపాల్ కాయ్ చట్నీ, ఎర్ర చీమలతో చేసిన చట్నీ, ఇది చాలా పాపులర్. ఇది చపాతీలో నంచుకుని తింటారు, రకరకాల ఫుడ్స్లో నంచుకుని తింటారు. ఒరిస్సాలో మయూర్భంజ్ జిల్లాలో ఇది పాపులరు. తర్వాత ఈ కాయ్ చట్నీ అనేది లోకల్ ట్రైబ్స్ తయారు చేస్తారనమాట. బేసికల్గా ఇదైతే మయూర్భంజ్, కేయోంజార్ ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది. తర్వాత ఒరిస్సాకి చెందిన నయాగర్ కంటెముండి బ్రింజాల్, ఇది ఒక వంకాయ వెరైటీ. దీనిపైన బాగా గుచ్చుకునే ముళ్ళు ఉంటాయండి ఈ వంకాయల పైన. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఇది ఒరిస్సాలోని నయాగర్ జిల్లాలో దొరుకుతుంది. తర్వాత కోరాపుట్ కలా జీరా రైస్ కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వాంచు వుడెన్ క్రాఫ్ట్కి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చెందిన మరో హ్యాండ్మేడ్ కార్పెట్స్ కూడా ఈ జిఐ ట్యాగ్స్ వచ్చాయి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి అయితే తంగైల్ శారీ, వెస్ట్ బెంగాల్కి చెందిన చీరలకి, తంగైల్ వెరైటీ చీరలకి, గరాడ్ చీరలకి, కొరియాల్ చీరలకి, అదేవిధంగా కలోనూనియా రైస్ వెరైటీకి, వెస్ట్ బెంగాల్కి చెందిన సుందర్బన్ హనీకి కూడా, మీకు తెలుసు సుందర్బన్ చాలా పాపులర్ వెస్ట్ బెంగాల్లో, అక్కడ దొరికే తేనెకి కూడా వచ్చింది జిఐ ట్యాగ్. గుజరాత్కి చెందిన కచ్చీ కారేక్, అది కొత్త రకం ఖర్జూరాలు అనమాట. గుజరాత్లో కచ్చిలో దొరుకుతాయి, కచ్చీ కారేక్ అంటాం ఆ డేట్స్, కొత్త రకం ఖర్జూరాలు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో దొరికే రంబన్ అనర్ధన, అంటే ఇవి ఒక రకమైన దానిమ్మ పళ్ళలా ఉంటాయి అనమాట, పోమిగ్రనేట్లో వెరైటీ ఇది. రంబన్ అనర్ధన జమ్మూ కాశ్మీర్, వీటన్నిటికి కూడా జిఐ ట్యాగ్స్ రావడం జరిగింది.